పాఠశాల మోడల్ హాస్టల్స్ ఈ పిల్లలు చదువుకునే ఈ ప్రాంతాలు పరిశీలించడం జరిగింది. ఇదే సమస్యల మీద అసెంబ్లీలో ప్రశ్నించాను. రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ప్రజలకు కావాల్సింది ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి. ఈ మూడు సమస్యలే పక్కదోవ పడుతున్నాయి ఈరోజు రాష్ట్రంలో. అనవసర మోసపూరిత వాగ్దానాల గురించి ప్రజల పన్నుల్ని ఎట్లా దుర్వినియోగం చేయొచ్చని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. నిజంగా ఈరోజు పేదవాడికి, లేనివాడికి ఏమైనా చేయాలంటే ఇట్లాంటి స్కూళ్ళల్లో, హాస్టళ్ళల్లో చదువుకునే పేద పిల్లల గురించి వాళ్ళకు మౌలిక వసతులు కల్పించి మంచి ఫుడ్ కావచ్చు, లేకపోతే మంచి ఇన్ఫ్రా కావచ్చు, ఇట్లా అదే కలర్ ఇట్లాంటి వసతులున్న స్కూళ్ళల్లో రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సంబంధించిన బంధువుల పిల్లలు ఉంటే చదువుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, లేకపోతే ఖమ్మంలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఇట్లాంటి నల్గొండ మినిస్టర్స్ గారికి, ఖమ్మం మినిస్టర్స్ గారికి, దక్షిణ తెలంగాణలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రికి నేను చెప్పేది ఉత్తర తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం, విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు. నేను అసెంబ్లీలో అడిగాను, మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసావు, ఉల్లంఘిస్తున్నావు, నీకు కొడంగల్ తప్ప తెలంగాణ కనబడతలేదు. మొన్నగాక మొన్న 1432 కోట్లు హాస్టళ్ళు, నీ ఊరూరుకు స్కూళ్ళు, ఊరూరుకు హాస్టళ్ళు, ఊరూరుకు రోడ్లు, ఇంతంతున్నది నీ కొడంగలు, ఇంతే నీ కొడంగలు, కోసికీలు, దాంట్లోకి 1432 కోట్లు కొండవేను. ఏం మాట్లాడిన ఎన్నికలకు ముందు? ఏది అడిగినా గత ప్రభుత్వం మీద విమర్శలు చేశావు. గజ్వేల్ కొండపోతారు, సిరిసిల్ల కొండపోతారు, సిద్దిపేట కొండపోతారు. మరి ఇప్పుడు వాళ్ళని పర్లేదు, 3 ప్రాంతాలను నువ్వైతే ఒకటే ప్రాంతం అభివృద్ధి చేసుకున్నావు. నీతో పాటు ఈ దక్షిణ తెలంగాణ, ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు లాంటి అహంకారి, రాజ్యాంగం మీద గౌరవం లేని ఒక మంత్రిని నిజామాబాద్ ఇన్ఛార్జ్ పెట్టి ఎక్కడైతే ధర్మం నిలిచిందో, పేద ప్రజల ప్రతినిధిని గెలిపించారో నన్ను అవమానిస్తున్నారు. మా ఊర్లలో మా అభివృద్ధి పనులు చేసుకుని ఇస్తలేడు మీ ఇన్ఛార్జ్ మంత్రి. ఎక్కడిచ్చింది రాజ్యాంగం ఈ రకంగా గెలిచిన అభ్యర్థులని, గెలిచిన ప్రజాప్రతినిధులను అవమానపరచమని? ప్రజాస్వామ్యంలో ఎవడెవడైతే అవమానిస్తాడో ఆ అవమానం తిరిగి ప్రజాస్వామ్యం చేస్తుంది. మీకు ఈ గుణపాఠం రావాలనే చెప్తున్నాను. ఉత్తర తెలంగాణ ఒక్కటి మాత్రం నిజం, దక్షిణ తెలంగాణ మంత్రులందరూ కక్షగట్టారు. మా బిడ్డలకు విద్యను దూరం చేసి, వైద్యం దూరం చేసి, ఉపాధి దూరం చేసి, మళ్ళా నిరుద్యోగం పెరిగి నిస్పృహకు లోనై వాళ్ళు ఒక తీవ్రవాదం వెళ్తే మా బిడ్డలని, ఉత్తర తెలంగాణ బిడ్డలను కాల్ చేయాలనుకుంటున్నాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎందుకు రేవంత్ రెడ్డి కుట్రవన్నో మా బిడ్డల మీద? ఉత్తర తెలంగాణ బిడ్డలు ఎందుకు చంపాలనుకుంటావు? ఎందుకు? ఈ దేశం గురించి, ధర్మం గురించి నిలిచారు, గెలిచారనే కదా నీ కోపం. మీ దక్షిణ తెలంగాణ మంత్రులందరికీ ఇదే కుట్ర. ఉత్తర తెలంగాణ బిడ్డలను మళ్ళీ చంపాలనుకుంటారు, నక్సలిజం పెంచి పోషించాలనుకుంటారు. ఎట్లా నక్సలిజం పెరుగుతుంది? విద్య, వైద్యం, ఉపాధి లేక నిరుద్యోగ యువత నిస్పృహకు లోనై వాడు అడవిదారి పడితే మళ్ళా తుపాకులు తీస్తావా? మళ్ళీ రాజ్యహింస పెంచుతావా? రాజ్యహింస పెంచి ఎందుకైతే బీజేపీ కోట్లేసినారు, ఎందుకు ఈ దేశ ఐక్యత ఉండాలా, ఎందుకు ఈ ధర్మం ఉండాలని ఒక ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని గెలిపించిన ప్రజల మీద నువ్వు మళ్ళా ఎన్కౌంటర్లో ముద్ర చేసి, నక్సలైట్లను ముద్రించి మా బిడ్డలను చంపాలనుకుంటున్నారు ఈ దక్షిణ తెలంగాణ మంత్రులు. ఇది గమనించండి మీడియా మిత్రులు. ఇది దేశవ్యాప్తంగా వెళ్ళాలి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాలి. నేను చెప్తున్నాను, ఇదే రేవంత్ రెడ్డి 3 నెలల 4300 కోట్లు ఉండవేయండు. ఎవడబ్బ సొమ్ము ఎవడు తీసుకెళ్తాడు? మేము పన్నులు కట్టట్లేదా? ఆర్మూరు, జైత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ చూడండి. ఈ కొడంగల్కి ఒకటే అన్ని ఇంతంతున్న కొసికి మెడికల్ కాలేజా? మరి మాకద్దా మెడికల్ కాలేజీలు, మాకద్దా R&B గెస్ట్ హౌజులు, చిన్న చిన్న పల్లెలల్లో? ఇదేంది న్యాయము? ఇదేంది ధర్మం? రాజు అనేవాడు రాజధర్మం పాటించాల్సిన వాడు కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సమానంగా అభివృద్ధి చేయాలి. ఎక్కడ అవసరాలు ఉన్నాయి, ఎక్కడ విద్య అవసరం ఉంది, ఎక్కడ వైద్యం అవసరం ఉంది, ఎక్కడ ఉపాధి అవసరం ఉంది, మీకు ఎవడైతే సూట్ కేసులు ఇస్తాడు, ఎవడైతే ముళ్ళలు ఇస్తాడు, వాడికి ఇండస్ట్రియల్ ఎస్టేట్లు పెడతారు. రండి, సెజ్ లక్కంపల్లి లాంటి సెజ్లో ఇండస్ట్రీస్ పెట్టండి, కుటీర పరిశ్రమలు పెట్టండి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టండి, మిమ్మల్ని బతికేయండి. ఏమడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఏమన్నా మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవి అడిగారా? పేదలు మీ ఖమ్మం మంత్రులు, మీ నల్గొండ మంత్రులు, మహబూబ్ మంత్రులు దొరికినోడు దొరికినట్లు దోసుకుంటా పోతున్నారు. నల్గొండకు రింగ్ రోడ్ అంటారు, ఖమ్మంకి ఇది అంటారు. కాబట్టి దయచేసి ఈరోజు ఇంతకుముందు కూడా చెప్పాను, ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్
ఆర్మూర్ టు కొడంగల్. మా హక్కుల గురించి, ఉత్తర తెలంగాణ ప్రజల కన్నీళ్ళ గురించి, వాళ్ళ బతుకు గురించి. నా నియోజకవర్గంలో 10,000 ఇల్లు కావాలి. ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి? ఇందిరమ్మ ఇల్లు అన్నావు, ప్రజా పాలన అప్లికేషన్స్ అన్నావు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? వితిన్ 1 day చాలు రాజకీయం మీద ఉన్నంత ధ్యాస, ఢిల్లీకి తీసుకుపోతున్న మూటలు మోసుకుపోతున్నంత ధ్యాస పేద ప్రజల ఇళ్ళ మీద లేదా? బతకనివ్వండి వాళ్ళని. ఆ ఇల్లు కడితే వాళ్ళు బతుకుతారు. మరి ఎప్పుడు ఇస్తారు? సచ్చినాక ఇస్తారా? వాడు ఇవ్వకపోయా 10 ఏళ్ళు, మీరు ఇవ్వరు. మళ్ళీ మోసపూరిత వాగ్దానాల రోజు పత్రికల ప్రకటనలు ఇచ్చుకుంటా, ఇది చేసినాం అది చేసినాం అని కూడా మోసాలు చేసుకుంటా. దయచేసి రాజకీయాలు కట్టిపెట్టు. తుమ్మితే ఊడిపోయే గవర్నమెంటు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. నిన్న మా లక్ష్మణ్జీ గారు అన్నట్లు ఇది హిమాచల్ ప్రదేశ్ లాగానే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఊగిపోతున్నది. అట్లాంటి టైంలో ఉన్న 4 రోజులు అన్న పక్షపాతం పట్టకుండా, నా ఆర్మూర్ మీద పగ పట్టకుండా, ఉత్తర తెలంగాణ మీద విషయం కక్కకుండా. కాబట్టి సమాన నిధులు కావాలి. మా పిల్లలని విద్య, వైద్యం, ఉపాధిని మేము అభివృద్ధి చేసుకుంటాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పడం మీద దయచేసి ఈ 2 నెలలు పార్లమెంట్ లోపల ఈ 10,000 ఇల్లు నాకు ఇమ్మీడియట్ జియో ఇష్యూ చేయండి. మీ టేబుల్ మీద నా అప్లికేషన్ ఉంది. నేను ఎన్నికైన తర్వాత మీకు 3 అప్లికేషన్లు ఇచ్చాను. నా ప్రజలకు ముందు గూడు కావాలి. గూడు ఉంటే వాడు ఉంటాడు. నీడ ఒక నీడ. రేవంత్ రెడ్డి గారు నీడ. దోసుకపోడు కాదు, 1,500 కోట్లు బ్లాక్ కార్డ్ కమ్యూనల మధ్యన తిరుగుడు కాదు, బ్లాక్ కార్ కన్వేల తిరుగుడు కాదు. ఆరుమూరులో కూడా పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి చెప్తున్నాను, రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నీ కదిలిస్తాను. అవసరం అయితే చెప్పాను కదా, పార్లమెంట్ ఎలక్షన్ కాగానే చలో కొడంగల్ అమ్మహారాన్న నిరాహార దీక్ష, 10,000 ఇల్లు అచ్చుడా, రాకేష్ రెడ్డి చచ్చుడా, ఈ 2 జరగాల చరిత్ర.